మార్కెట్ కాటన్ మార్కెట్ యార్డ్లో సిద్దిపేట నియోజకవర్గ స్థాయి స్టిక్ ప్లే అంటే సిర్రగొనే క్రీడలు నిర్వహించడం జరిగింది. ఆర్గనైజర్ పస్తం యాదగిరి, పస్తం సంపత్ గారు ఈ పాత క్రీడను ఎలాగైతే మన పూర్వం మన చిన్ననాటి టైంలో ఒక 30 ఏళ్ళ కిందనే ఇది మరుగుడు పడ్డది. ఇది ఈ రోజుల్లో ఈ కాలంలో శరీర దారుఢ్యం లేక ఇంట్లో సెల్ ఫోన్లలో ఆడే గేమ్లతోని మైండ్ కూడా బయట పోలేక అంత మైండ్ కానీ శరీరం కానీ మరుగుజ్జుగా తయారవుతున్నారు పిల్లలు. కాబట్టి ఈసొంటి గేమ్ ఎలాగైతే శరీర దారుఢ్యంగా సాయంత్రం కాగానే శరీరానికి మానసికానికి ఉల్లాసంగా ఉండడానికి ఈసొంటి ప్రాచీన క్రీడలు ఎంతో దోహదపడతాయని ఈ మనోళ్ళు ఆలోచించి నియోజకవర్గ స్థాయి 50 టీంలతోని ఇలా స్టార్ట్ చేసారు. చాలా విషయం, ఎందుకంటే దీనికి ఇటువంటి వాటి ప్రోత్సాహం చాలా తక్కువైంది. కానీ మన మాజీ మంత్రి హరీష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఖచ్చితంగా ఇక్కడ క్రీడలు స్టార్ట్ చేయమని చెప్పారు. ఈసారి ఈ 50 మందితో పెట్టారు. ఖచ్చితంగా మేము కూడా వీళ్ళకి ఖచ్చితంగా కోఆపరేట్ చేసి రాను ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తారని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతాము. పెద్దల వెనకట ఈ చిరగొనే ఆట ఈ చిరగొనే ఆటను వెనకటిది ఈరోజు ముందుకు తీసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాం చాలా బాగుంది. ఇది కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది. చాలామంది పిల్లలు కూడా ఆశిస్తున్నారు. పాత జ్ఞాపకాలు ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ టీము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. చాలామంది సహకరించారు. మరి ఈ టీం కూడా చాలా ఇంకా ఎదగాలని మరియు ప్రతి స్కూళ్ళపై మన పీటీ గారులకు ప్రతి ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ టీంని వాళ్ళ ద్వారా తెలియజేసి ప్రతి విలేజ్లో మండలాల్లో స్కూళ్ళల్లో ఈ ఆటని స్థాపించాలని ఇంకా ఎంతోమందికి మీ మీడియా ద్వారా చాలా తెలిసి ఈ ఆటని అందరు పిల్లలు ముందుకు వచ్చి ఆడాలని మేము కోరుకుంటున్నాం. పట్టణంలో స్టిక్ ప్లే టోర్నమెంటు ఈనాడు ప్రారంభించడం జరిగింది. దీన్ని పస్తం యాదగిరి, పస్తం సంపత్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 టీంలతోటి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిరగొనే ఆట అంటే చిన్నతనంలో పూర్వము ఈ స్కూల్కి పోయి రాగానే చిరగొని ఆడడం, సీకాడడం అనేది ఒక సాంప్రదాయంగా ఆనాడు టోర్నమెంట్లో ఉండేది. కానీ రాను ఇది మరుగున పడిపోయింది. చిరగొనే ఆట అనేది ఎవరికి కూడా తెలియకుండా పోయటాన్ని అందరం కూడా తెలుసుకున్నాం. కానీ పస్తం యాదగిరి సంపత్ వారు దీన్ని మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సిద్దిపేట ప్రాంతంలో ఈ చిరగొని టోర్నమెంట్స్ పెట్టి చిన్నపిల్లలకి తెలియని వాళ్ళకు తెలియజెప్పి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనం కూడా చిన్నతనంలో ఏ విధంగా అయితే ఆడినామో ఇప్పుడు కూడా స్కూల్ పిల్లలకు కావచ్చు, ఇంకా ఎవరైనా దీన్ని నేర్పించి ఈ టోర్నమెంట్ కూడా అన్ని టోర్నమెంట్ల ఏదైతే వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, అన్ని టోర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో క్రీడలు, ఆ క్రీడల్లో దీన్ని కొడీకరించి రాబోయే ముందు కాలంలో కూడా దీన్ని కూడా ఒక స్ఫూర్తి తీసుకొని టోర్నమెంట్ జరిగినప్పుడు ఈ చిరగొని అనేది కూడా దాంట్లో ఆడిపిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. దీన్ని కూడా గౌరవ మాజీ మంత్రులు హరీష్ రావు గారికి దృష్టిలో కూడా ఉంది. వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా నిర్వహిస్తాం. మళ్ళీ కూడా రాబోయే టోర్నమెంట్స్ ఏదైనా సిద్ధిపేట పెట్టినప్పుడు దీన్ని కూడా ఒక టోర్నమెంట్లో దాన్ని విలీనం చేసి ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రోత్సహించి ఏదైతే పూర్వ వైభవాన్ని పునరావృతం కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు.